నాకు 2 క్వెషన్స్ ఉన్నాయమ్మా. మీ ఫాదర్ లాగా అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? చదువుకోవాల్సిన స్టూడెంట్స్ చదువుకోకుండా మీ పేరెంట్స్ డబ్బు కోసం సెల్ఫిష్గా ఆలోచించి వాళ్ళ ఇంట్లో పని చేయకుండా కూర్చొని సెల్ఫిష్గా ఆలోచించి లేదా డబ్బు కోసం ఆరాటపడి మిమ్మల్ని ఏ పనికో పెట్టారంటే తప్పా కాదా చెప్పండి? తప్పే కదా, ఇట్స్ ఎ క్రైమ్. బిలో 14 years వాళ్ళకి వర్క్ పంపిస్తే కనుక అది చైల్డ్ లేబర్ కిందకు వచ్చింది. దానికి మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. ఐపీసీలో దానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఐపీసీ బదులు ఇప్పుడు బిఎన్ఎస్ దాంట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో అది క్రైమ్. అది సరే, మరి చదువుకోవాల్సిన ఏజ్లో మిమ్మల్ని చదివించకపోతే మీ పేరెంట్స్ క్రైమ్ చేసినట్టే కదా. మరి చదువుకోమని పంపించి మిమ్మల్ని ఇక్కడ ఫీజులు కడుతుండే మీరు చదువుకోకుండా సెల్ ఫోన్స్, లవ్ అఫైర్స్, బెట్టింగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్. నా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. అవి చూపించి నేను బ్లాక్మెయిల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నా జాబ్ అది కాదు. నా జాబ్ మిమ్మల్ని మార్చాలి. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే డబ్బు ఇచ్చి పంపించేయాలి అంతే. అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. మీలో కొంతమంది లిక్కర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది సిగరెట్స్ తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లవ్ అఫైర్స్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఫ్యాకల్టీ మీద కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదా ఇంట్లో ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి తీసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. థెఫ్ట్ అంటే దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ క్లాస్లో ఉండకపోవచ్చు కానీ మన క్యాంపస్లో ఉన్నారు, మన స్టూడెంట్స్లో ఉన్నారు.